హాయ్ గైస్, నాకు తెలిసిన విషయం మీకు షేర్ చేస్తున్న. అఫ్రీన్ చాలా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అఫ్రీన్ బిగ్ బాస్ లెక్క వెళ్తే ఎంత బాగుంటుంది అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నేను ఈమె వెళ్ళాలి అని ఆశపడుతున్నా. నాకు తెలిసిన విషయాన్ని నేను కొంచెం చెప్పాలి కాబట్టి మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీకు తప్పకుండా మిస్టర్ బిన్ లాగా నేను మాట్లాడటానికి ట్రై చేస్తాను. మిస్టర్ బిన్ ఎన్నెన్నో మాటలు చెప్పి మీకు కొన్ని మిలియన్ల మీద మిలియన్లు తీసేసుకుంటున్నాడు. అలా మిస్టర్ బిన్లా నేను మీకు కొన్ని కొన్ని పెద్ద పెద్ద విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అఫ్రీన్ గారు వెళ్ళినట్లయితే మీరు బిగ్ బాస్ని ఏ విధంగా ఇష్టపడతారు? అఫ్రీన్ ఇంతవరకు ఎలాంటివి ఏ దాంట్లోనూ కనిపించలేదు. కాబట్టి ఆమె ఇన్స్టాగ్రామ్లోని 1 మిలియన్, ఆమె యూట్యూబ్లోను 1 మిలియన్ ఇంతమందిని పేరు సంపాదించుకున్నటువంటి అఫ్రీన్ గారు బిగ్ బాస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఇలాంటి వాళ్ళ కోసమే కదా మనం వెయిట్ చేస్తున్నది. వీళ్ళ ఒరిజినల్ జీవితం ఎలా ఉంటుంది? వీళ్ళందరూ ఏమంటారు, డ్యాన్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, మనకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. ఇలాంటి వాళ్ళు మనకు బిగ్ బాస్కి చాలా అవసరం కదా. ఇలాంటి వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి. అఫ్రీన్ వెళ్ళాలని నేనంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద అయిపోయినా అది ఉంటుంది, దాన్ని తగ్గ కొట్టు, మన బొమ్మని వెళ్ళిపోతే ఛానల్ 10 నాకు ఒక 1,00,000 ఈ నెల ₹1,00,000 తీయాలా. బై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ₹1,00,000 ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నాం. 1,00,000 వచ్చేంత వరకు ఈ నెల 1,00,000 రావాలంటే నేను యూట్యూబ్నే ముట్టుకోను అనుకోకండి. ₹1,00,000 ఎవడు తీయడు. ఒక 10,000 ఈ నెల నాకు ఒక 8,000 రావాలా అని ఆశపడుతున్నా. ఈ నెల 8,000 తీయాలనుకుంటున్నా. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. 8,000 ఖచ్చితంగా తీస్తా తప్పకుండా. మీరు సపోర్ట్ చేస్తేనే, మీ సపోర్ట్ ద్వారానే ఇట్లాంటి మంచి మంచి వీడియోలు, కొత్తగా లీక్ అవుతున్న కొత్త విషయాలు కూడా అఫ్రీన్ని తీసుకుంటే బాగుంటుంది. బిగ్ బాస్ కూడా బాగుంటుంది. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా అందమైన యాక్టర్స్ ఉంటే మనకు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. వాళ్ళు ఆడే ఆటలు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ మనకు వినాలనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఫీలింగ్ ఒకరిద్దరు కామన్ మ్యాన్స్ని పెడితే నార్మల్ ఎలాంటి వాళ్ళని పెట్టినా ఏం కాదు. కానీ కొంతమంది సెలబ్రిటీస్ని పెట్టుకుంటేనే కాబట్టి చూడాలనిపిస్తుంది. కాబట్టి నేను కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీస్, మా కామన్ మ్యాన్స్ ఉంటే నాకు హ్యాపీ. దట్స్ ఇట్ గాయ్, బాయ్. ఏమైనా సెలబ్రిటీస్ కింద తీసుకోండి. ఎందుకంటే మన కామన్ మ్యాన్ కింద మా వాళ్ళు బాధపడతారు, నేను బాధపడతాను. నేను కామన్ మ్యాన్ కాబట్టి నేనైతే తప్పకుండా బాధపడుతున్నాను. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఫర్దర్గా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నా, కంటెంట్లు తీసుకొని వస్తున్నా. ప్రతి ఒక్కటి దాని గురించి నేను ఆలోచించి ఇంత జ్ఞానంతో మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు కూడా కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. కానీ మీరు మాత్రం సపోర్ట్ చేయకుండా నన్ను వెనకలకి తొక్కేస్తున్నారు. కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తే నన్ను ముందరికి వెళ్ళిపోతాం. మంచి మంచి వీడియోలు మీకోసం ఎన్నెన్నో గొప్ప గొప్ప విశేషాలను తెలుసుకొని వస్తాను. కాబట్టి ప్లీజ్ కొత్తగా చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని పాయింట్ ఇచ్చి 100 పాయింట్లు ఇవ్వండి. స్టైల్ అమ్మ. బాయ్.